టుడే అవర్ టాపిక్ నేమ్ ఈజ్ హౌ టు కాన్ఫిగర్ ద స్విచ్. అంటే మనం స్విచ్ని ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి, స్విచ్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి. ఇక్కడ వాటి కోసం మనం పీసీ 0 తీసుకున్నాము, పీసీ 1, ఒక స్విచ్ 0 2960. ఈ స్విచ్ని ఎలా తీసుకున్నామంటే ఇక్కడ ఈ వైట్ స్పేస్ ఏరియా పైన టచ్ చేసామంటే కనుక ఇక్కడ వచ్చేసి స్విచ్చెస్ అని చూపిస్తుంది. ఈ స్విచ్చెస్ పైన క్లిక్ చేయాలి. మనం ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2960 స్విచ్ అని అవైలబుల్ ఉంటుంది. దీనిపైన టచ్ చేయాలి. మనం ఇలా వస్తుంది మనకు వచ్చేసి. దీన్ని రిమూవ్ చేయాలంటే మళ్ళీ దీనిపైన క్లిక్ చేయాలి. మనం దీనిపైన క్లిక్ చేస్తామని ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇలా మనము దీన్ని రిమూవ్ చేయొచ్చు. ఓకేనా, ఇలా మనం రిమూవ్ చేయొచ్చు. ఇవన్నీ మన మొబైల్ ఫోన్స్లోనే అంటే సిస్టంలో కాకుండా మన మొబైల్ ఫోన్స్ యూజ్ చేసుకొని విత్ ప్రోగ్రామ్ చేయొచ్చు. ఓకేనా, ఇది మొబైల్ ఫోన్లోనే చేస్తున్నాం ఈ టాపిక్స్ అన్నీ. ఇక్కడ ఏం చేద్దామంటే కేబుల్స్ కనెక్షన్ చేయాలి. పీసీ 0 టు స్విచ్, పీసీ 1 టు స్విచ్ 0. అది ఎలా అంటే ఫస్ట్ పీసీ 0 డివైస్ని క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తానే మనకి వచ్చేసి కనెక్ట్, ఆటో కనెక్ట్ అని చూపించింది. ఇక్కడ వచ్చేసి మనం కనెక్ట్ అనే సింబల్ యూజ్ చేసుకొని ఫస్ట్ కనెక్ట్ చేద్దాం. ఇక్కడ కనెక్ట్ సింబల్, ఇక్కడ ట్యాప్ అనదర్ డివైస్ అని చూపిస్తాం. అంటే నెక్స్ట్ డివైస్ అంటే డెస్టినేషన్ డివైస్ పైన క్లిక్ చేయమంటారు. డెస్టినేషన్ డివైస్ వచ్చేసి మనకి స్విచ్, ఇక్కడ స్విచ్ పైన క్లిక్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇక్కడ చూజ్ కేబుల్ అని చూపిస్తాం. మన కేబుల్ని సెలెక్ట్ చేసుకో ఉంటుంది. ఇక్కడ చూజ్ కేబుల్ పైన టచ్ చేస్తాను. ఇక్కడ ఇలా డిస్ప్లే అవుతాయి మనకి వచ్చేసి. ఇక్కడ వచ్చేసి స్ట్రైట్ కేబుల్ ఉందిగా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. స్ట్రైట్ కేబుల్, ట్యాప్ ద ఫస్ట్ పోర్ట్ అని చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పోర్ట్ వచ్చేసి ఇక్కడ పీసీ 0లో వచ్చేసి ఫస్ట్ పోర్ట్ ఫాస్ట్ ఈథర్నెట్ 0, దీనిపైన క్లిక్ చేయాలి మనం వచ్చేసి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్విచ్ 0లో ఈ పోర్ట్ని క్లిక్ చేయాలి. ఫాస్ట్ ఈథర్నెట్ 0/1. ఓకేనా, ఇక్కడ క్లిక్ చేస్తానే మనం ఈ కేబుల్ కనెక్ట్ అయిపోయింది. చూడండి, ఫాస్ట్ ఈథర్నెట్ 0 టు స్విచ్ 0లో వచ్చేసి FE0 ఫాస్ట్ ఈథర్నెట్ 0/1 అని. తర్వాత దీన్ని క్లోజ్ చేయాలంటే ఇక్కడ వచ్చేసి కనెక్ట్ పక్కన ఇక్కడ డయాగ్రామ్ సింబల్ ఉందిగా, ఇక్కడ దీనిపైన క్లిక్ చేయాలి మనం వచ్చేసి. ఓకేనా, ఇలా కనెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా పీసీ 1 పైన క్లిక్ చేయాలి. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఆటో కనెక్ట్ సింబల్ యూజ్ చేస్తాం మనం వచ్చేసి. సింపుల్గా కనెక్ట్ అయిపోతుంది. ఆటో కనెక్ట్, ట్యాప్ ద డెస్టినేషన్ డివైస్ ఈజ్ స్విచ్. ఇలా కనెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసి వీటికి వచ్చేసి మనం స్ట్రైట్ కేబుల్ కనెక్ట్ చేసాం. స్విచ్ను కాన్ఫిగరేషన్ చేయాలంటే మనం వచ్చేసి కన్సోల్ కేబుల్ని యూజ్ చేయాలి. అది ఎలా అంటే మళ్ళీ సేమ్ పీసీ 0 పైన క్లిక్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఈ పీసీ 0 పైన క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తానే పీసీ 0 పైన కనెక్ట్ అనే సింబల్ చూపిస్తుంది. కనెక్ట్ అనే దానిపైన ప్రెస్ చేయాలి. కనెక్ట్, క్లిక్ ఆన్ డెస్టినేషన్ డివైస్. ఇది డెస్టినేషన్ డివైస్. ఈ డెస్టినేషన్ డివైస్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ చూజ్ కేబుల్, సేమ్ ఇంతకుముందు చేసినట్టే చూజ్ కేబుల్ పైన క్లిక్ చేసామంటే మనం ఇక్కడ వచ్చేసి కన్సోల్ కేబుల్ అని ఉంటుంది. మనము స్విచ్ను కాన్ఫిగరేషన్ చేయాలంటే ఇక్కడ కన్సోల్ కేబుల్ అని ఉంటుంది. ఈ స్విచ్ని ఎందుకు కాన్ఫిగర్ చేస్తున్నామంటే మనం వచ్చేసి దీనివల్ల యూజ్ ఏంటంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయొచ్చు స్విచ్కు. అంటే అనాథరైజ్డ్ పర్సన్స్ యాక్సెస్ చేసుకోకుండా స్విచ్కు హోస్ట్ నేము, పాస్వర్డ్ని సెట్ చేయొచ్చు. ఇక్కడ కన్సోల్ కేబుల్ కానీ క్లిక్ చేయాలి. ఇక్కడ వచ్చేసి క్లిక్ చేస్తాను. ఇక్కడ ట్యాప్ ద ఫస్ట్ పోర్ట్ అంటారు. ఇక్కడ ఫస్ట్ పోర్ట్ వచ్చేసి పీసీ 0లో దిస్ ఈజ్ ద RS230, దిస్ ఈజ్ ద సీరియల్ పోర్ట్. ఈ పోర్ట్ పైన మనం క్లిక్ చేయాలి. చూడండి, ఇక్కడ మళ్ళీ ట్యాప్ ద సెకండ్ పోర్ట్ అని చూపిస్తాం. ఈ సెకండ్ పోర్ట్ ఏంటంటే స్విచ్ 0లో కన్సోల్ అని అంటారు. ఈ కన్సోల్ పైన క్లిక్ చేసామంటే మనము కనెక్ట్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ RS232 కన్సోల్ కేబుల్, ఇలా కేబుల్ కనెక్ట్ అయిపోతుంది. ఇది ఎందుకంటే కాన్ఫిగర్ చేయడానికి ఈ కేబుల్ వచ్చేసి. నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ వచ్చేసి
ఇప్పుడు ఇలా వచ్చింది. నెక్స్ట్ వీటికి ఏం చేస్తామంటే మనం ఐపీ అడ్రస్ నోట్ చేస్తాం. ఇక్కడ ఐపీ అడ్రస్ నోట్ చేయాలంటే ఇక్కడ ఈ వైట్ స్పేస్ ఏరియా పైన టచ్ చేయాలి. ఇక్కడ టచ్ చేస్తానే ఇక్కడ నోట్ అని చూపిస్తుంది. ఈ నోట్ పైన క్లిక్ చేసామంటే మనము ఎంటర్ నోట్ అని వస్తుంది. ఇది ఎందుకంటే యూజర్ అండర్స్టాండింగ్ ఫార్మాట్ కోసం, అంటే యూజర్ అండర్స్టాండింగ్ కోసం మనం ఈ నోట్ అని మళ్ళీ ఈ వైట్ స్పేస్ ఏరియా పైన క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేయాలి. ఇలా వచ్చింది కదా. తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే నెక్స్ట్ సేమ్ ఇది ఈ వైట్ స్పేస్ ఏరియా పైన క్లిక్ చేస్తానే నోట్ అని చూపిస్తుంది. ఈ నోట్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఐపీ అడ్రస్ ఎంటర్ చేయాలి. 192.168.1.2. మళ్ళీ ఈ వైట్ స్పేస్ ఏరియా పైన క్లిక్ చేయాలి. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. దీనిపైన టచ్ చేసామంటే కనుక మనము అది సెలెక్ట్ అవుతుంది. దాన్ని ఎలా అక్కడ మూవ్ చేస్తే అక్కడ మూవ్ అవుతుంది. తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ ఇప్పుడు ఐపీ అడ్రస్ అసైన్ చేయాలి. అది ఎలా అంటే ఈ PC0ని ఓపెన్ చేయాలి. ఇక్కడ దీనిపైన టచ్ చేయాలి. టచ్ చేస్తాను ఇక్కడ డెస్క్టాప్ అని చూపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసామంటే మనము IPv4 కాన్ఫిగరేషన్ చూపిస్తుంది. IPv4 ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4 వచ్చేసి 32 బిట్స్. ఇక్కడ ఐపీ అడ్రస్ని ఎంటర్ చేయాలి. మనం వచ్చేసి PC0 ఐపీ అడ్రస్ వచ్చేసి 192.168.1.1. తర్వాత దీన్ని సబ్నెట్ మాస్క్ ఎంటర్ చేయాలి. 255.255.255.0 ఇది సబ్నెట్ మాస్క్. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసి ఐపీ అడ్రస్ ఎంటర్ చేసినాము, సబ్నెట్ మాస్క్ ఎంటర్ చేసాం. ఈ సబ్నెట్ మాస్క్ ఎలా ఎంటర్ చేసామంటే మనం వచ్చేసి అంటే ఇక్కడ వైట్ స్పేస్ పేరు పైన క్లిక్ చేసామంటే అది వెళ్ళిపోతుంది కీబోర్డ్ అనేది. అది ఎలా అంటే మనం IPv4 వచ్చేసి టోటల్ 32 బిట్స్. ఈ 32 బిట్స్లో ఇక్కడ వచ్చేసి ఓన్లీ 24 బిట్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాం. దిస్ ఇస్ స్లాష్ నోటేషన్ 24 అంట. ఇంకా వీటి గురించి వచ్చేసి మనం క్లారిటీగా నెక్స్ట్ వీడియోస్లో నేర్చుకున్నాము. ఇవి వచ్చేసి ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత అప్లై చేంజెస్ ఈ ఎడ్జ్లో ఉంది కదా, అప్లై చేంజెస్ బటన్ క్లిక్ చేయాలి. ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. మళ్ళీ క్లోజ్. అదేవిధంగా PC1 క్లిక్ చేస్తున్నాను. ఈ PC1లో వచ్చేసి మళ్ళీ సేమ్ క్లిక్ ఆన్ డెస్క్టాప్, IPv4 కాన్ఫిగరేషన్, ఎంటర్ ఐపీ అడ్రస్ 192.168.1.2. దిస్ ఈజ్ ద డెస్టినేషన్ ఐపీ అడ్రస్. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెకండ్ ఎంటర్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసినా వస్తుంది. సబ్నెట్ మాస్క్ 255.255.255.0. తర్వాత వైట్ స్పేస్ పైన క్లిక్ చేయాలి. కింద ఇక్కడ అప్లై చేంజెస్, క్లోజ్. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఐపీ అడ్రస్ అసైన్ చేసాము, దానికి కన్సోల్ కేబుల్, స్ట్రైట్ కేబుల్ కనెక్ట్ చేసాం. ఇక్కడ నెక్స్ట్ మెయిన్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి స్విచ్ని కాన్ఫిగర్ చేసే ప్రాసెస్లో వచ్చేసి దానికి హోస్ట్ నేము, పాస్వర్డ్ అసైన్ చేయాలి. అది ఎలా అంటే ఓపెన్ స్విచ్ జీరో క్లిక్ చేస్తానే ఇక్కడ CLI మోడ్ అని చూపిస్తుంది. CLI మీన్స్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ టచ్ చేస్తాను ఇక్కడ వచ్చేసి ఎంటర్ అనే సింబల్ చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఈ ఎంటర్ని క్లిక్ చేయాలి. మనం వచ్చేసి ఇక్కడ CLI మీన్స్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఇక్కడ స్విచ్ గ్రేడెడ్ అంటే దీంట్లో ఇది యూజర్ మోడ్ అని. ఈ యూజర్ మోడ్లో ఏం చేయాలంటే మనము ఎనేబుల్ అనే కమాండ్ టైప్ చేయాలి. ఇక్కడ ఉంది మనకు ఎనేబుల్ అనే కమాండ్, దీనిపైన టచ్ చేసి సరిపోతుంది. ఈ ఎనేబుల్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఎంటర్ అని ఉందిగా, ఈ ఎంటర్ని టచ్ చేయాలి. ఇక్కడ ఇలా టచ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఇలా చూపించిన తర్వాత ఇది ప్రివిలేజ్ మోడ్. ఇక్కడ 3 మోడ్స్ ఉంటాయి. యూజర్ మోడ్, ప్రివిలేజ్ మోడ్, కాన్ఫిగరేషన్ మోడ్ ఉంటుంది. యూజర్ మోడ్ నుంచి ప్రివిలేజ్ మోడ్కి వెళ్ళాలంటే ఎనేబుల్ టైప్ చేయాలి. అదేవిధంగా ప్రివిలేజ్ మోడ్ నుంచి కాన్ఫిగరేషన్ మోడ్కి వెళ్ళాలంటే వచ్చేసి ఇక్కడ వచ్చేసి కాన్ఫిగ్ టర్మినల్ ఇక్కడ ఉంటుంది, కాన్ఫిగర్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయాలి. ఇలా టచ్ చేస్తానే తర్వాత టర్మినల్ చూపిస్తుంది మనకి. ఇక్కడ ఈ టర్మినల్ పైన క్లిక్ చేయాలి. తర్వాత ఎంటర్, ఇక్కడ ఎంటర్ ఉంది కదా, దీనిపైన ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి
ఇది కాన్ఫిగరేషన్ మోడ్ వచ్చింది. ఇక్కడ ఏం చేయాలంటే మనం వచ్చేసి ఈ స్విచ్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలంటే ఇక్కడ వచ్చేసి ఇది ఎలా వచ్చిందంటే నేను వచ్చేసి ఇక్కడున్న ఈ కీబోర్డ్ సింబల్ ఉంటుంది, ఈ ఎడ్జ్లో ఈ కీబోర్డ్ సింబల్ పైన క్లిక్ చేశాను. నేను ఇక్కడ ఈ కీబోర్డ్ సింబల్ పైన ఇక్కడ టచ్ చేస్తా అంటే కీబోర్డ్ వస్తుంది. ఈ కీబోర్డ్లో వచ్చేసి ఇక్కడ స్విచ్కి హోస్ట్ నేమ్ని పాస్వర్డ్ అజైన్ చేయాలి. HOST హోస్ట్ నేమ్, హోస్ట్కు నేమ్కు స్పేస్ ఉండదు. హోస్ట్ నేమ్ స్పేస్ CCNA, దిస్ ఈజ్ ద హోస్ట్ నేమ్ అంటే యూజర్ డిఫైన్. తర్వాత ఇక్కడ కీబోర్డ్లో ఎంటర్ సింబల్ ఉంది. ఈ ఇది ఎంటర్ అనమాట. దీనిపైన క్లిక్ చేయాలి మనం. సరే ఇక్కడ వచ్చేసి వేరేది పడింది కదా, దాన్ని రిమూవ్ చేసి ఎంటర్ చేస్తున్నాను. ఇలా హోస్ట్ నేమ్ స్పేస్ CCNA, ఈ స్లాష్ అనేది రాంగ్, పొరపాటు అది టచ్ అయింది. ఇక్కడ వచ్చేసి ఇది కరెక్ట్, హోస్ట్ నేమ్ స్పేస్ CCNA. ఇక్కడ నెక్స్ట్ పాస్వర్డ్ అజైన్ చేయాలి. ఎనేబుల్ ENABLE ఎనేబుల్ స్పేస్ పాస్వర్డ్, ఎనేబుల్ స్పేస్ పాస్వర్డ్. ఇక్కడ స్పేస్ ఇచ్చి పాస్వర్డ్ వచ్చేసి నేను సిస్కో అని టైప్ చేశాను. పాస్వర్డ్ సిస్కో. తర్వాత ఇక్కడ ఉన్న ఎంటర్ సింబల్ని క్లిక్ చేయాలి. ఇక్కడ ఎంటర్. నెక్స్ట్ దీన్ని మనం చెక్ చేయాలంటే ఏం చేయాలంటే వెరిఫై చేయాలంటే పాస్వర్డ్ అదైందా లేదా. అది ఎలా అంటే ఇక్కడ ఎగ్జిట్ అని టైప్ చేయాలి. ఎగ్జిట్ అని చేస్తానే బ్యాక్ వస్తుంది. తర్వాత ఎంటర్, అగైన్ ఇక్కడ మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయాలి. మళ్ళీ ఎగ్జిట్, ఎంటర్, ఇలా ఎంటర్ 2 టైమ్స్ ప్రెస్ చేయాలి. ఇక్కడ యూజర్ మోడ్ ఇది CCNA చేంజ్ అయిపోయింది చూడండి. ఇక్కడ కూడా నేమ్ వచ్చేసి ఇంతకుముందు స్విచ్ అని, ఆ స్విచ్ నేమ్ ఇప్పుడు ఏమైపోయింది CCNA. మనం హోస్ట్ నేమ్ని అజైన్ చేసాం కదా. ఇక్కడ పాస్వర్డ్ కూడా ఇచ్చాం. ఆ పాస్వర్డ్ని ఎలా అంటే ఇక్కడ ఎనేబుల్ అని టైప్ చేయాలి. ఎనేబుల్, ఎంటర్, పాస్వర్డ్ ఏమని పెట్టాం, సిస్కో అని పెట్టాం. CISCO. అది డిస్ప్లే కాదు ఇక్కడ. ఇవి ఎందుకంటే మోర్ సెక్యూర్. నేను పాస్వర్డ్ రాంగ్ కొట్టాను ఇక్కడ వచ్చేసి, అందుకే మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది. CISCO ఎంటర్. ఇప్పుడు కరెక్ట్ కొట్టాను కాబట్టి ఓపెన్ అయింది. ఇప్పుడు యూజర్ మోడ్లోకి వచ్చింది, ప్రివిలేజ్ మోడ్కి వచ్చింది. ఈ ప్రివిలేజ్ మోడ్లో మనం ఏ పాస్వర్డ్ పెట్టామో చూడవచ్చు. అది ఎలా అంటే కమాండ్ వచ్చేసి రన్, ఎంటర్. చూడండి ఇక్కడ వచ్చేసి మనము ఏ పాస్వర్డ్ని అజైన్ చేసామో కూడా చూపించింది. ఎనేబుల్ స్పేస్ పాస్వర్డ్ స్పేస్ సిస్కో, పాస్వర్డ్ స్పేస్ సిస్కో. పాస్వర్డ్ కూడా డిస్ప్లే అయింది మనం వచ్చేసి. తర్వాత ఎంటర్ ప్రెస్ చేసుకుంటే వాళ్ళు నెక్స్ట్ ఇలా వచ్చేసి ఈ పాస్వర్డ్ని ఎన్క్రిప్షన్ కూడా చేయొచ్చు మనం వచ్చేసి. పాస్వర్డ్ని కూడా ఎన్క్రిప్షన్ చేయొచ్చు మనం వచ్చేసి. అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. పాస్వర్డ్ని ఎలా ఎన్క్రిప్ట్ చేయాలి దాని గురించి. నెక్స్ట్ పాస్వర్డ్ ఎలా ఎన్క్రిప్షన్ చేయాలి సిస్కో పాస్వర్డ్ని. Thank you students. Please subscribe and share this video. Thank you all of you. Thank you for watching this video. Okay, bye all of you. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఎన్క్రిప్షన్ పైన ఉంటాయి. ఎన్క్రిప్షన్ గురించి చూద్దాం. బాయ్.